హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. ఒక్కొక్క ఉద్యోగికి 2 లక్షల బకాయిలు, డిఏ బకాయిల వివరాలు ఉద్యోగులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్తగా కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మీద సామాన్యులతో పాటు అన్ని రంగాల వారికి పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక ఈ నెల అనగా జూలైలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. నిర్మలా సీతారామన్ సమర్పించబోయే పద్దు మీద సామాన్యులతో పాటు అన్ని వర్గాల వారిలో కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఉద్యోగులైతే కనీసం ఈ బడ్జెట్లో అయినా తమ డిమాండ్లు నెరవేర్చాలి అని కోరుకుంటున్నారు. సో వారి ఆశలు ఫలిస్తే పెండింగ్లో ఉన్న అంశాలపై క్లారిటీ వస్తే ఉద్యోగులు ఒక్కొక్కరికి ఖాతాలో కూడా 2 లక్షల రూపాయల నగదు జమ కానుంది. ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ మరియు డిఆర్ఎస్ రిలీఫ్, డిఆర్లు భారీగా బకాయిలు ఉన్నాయి. కరోనా సమయంలో సుమారుగా 18 నెలలకు చెందిన డిఏ, డిఆర్ బకాయిలను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిలిచివేసింది. సో ఇటువంటి అవుట్ స్టాండింగ్ అలవెన్స్లుగా మిగిలిపోయేవన్నీ కూడా వీటిని చెల్లించాలని ఎప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ, డిఆర్ ప్రభుత్వం చెల్లించలేదు. ఉద్యోగులకు పెన్షన్లను కలుపుకొని ఏకంగా 1 కోటి మందికి పైగా డిఏ, డిఆర్ బకాయిలు చెల్లించవలసి ఉంది. ఈ క్రమంలో వీటిని చెల్లించాలని కోరుతూ ఉద్యోగ పెన్షన్ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాయి. ఇదే విషయంపై గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి పాత బకాయిలు చెల్లించేందుకు అంగీకరిస్తే ఒక్కొక్క ఉద్యోగికి సుమారుగా 2 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు పొందుతారు. దీని ప్రకారం అత్యల్ప లెవెల్ 1 ఉద్యోగులకు డిఏ అరియర్లు 11,800 నుంచి 3,554గా ఉంది. అలాగే లెవెల్ 13 ఉద్యోగుల అరియర్స్ వచ్చేసి 1,23,100 రూపాయల నుంచి 2,15,900గా ఉంది. ఇక అందరికన్నా అత్యధికంగా లెవెల్ 14 ఉద్యోగులకు డిఏ అరియర్స్ 1,44,200 రూపాయల నుంచి 2,18,200 రూపాయల వరకుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు ఉద్యోగులకు డిఏ చెల్లిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, పెన్షనర్స్కు డిఏ చెల్లింపు ఉంటుంది. ఉద్యోగుల లివింగ్ ఖర్చులకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి బకాయిలపై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.